హలో నమస్తే, నేను అశోక్. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? జనసేన అభ్యర్థులు ఎవరు? జనసేనకు 50 స్థానాలు ఇస్తే 50 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా? టీడీపీ జనసేన కూటమిలో టీడీపీ జనసేనకు ఎన్ని స్థానాలు ఇస్తుంది? ఇదంతా ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. అయితే జనసేనకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో దాదాపు 50కి పైగా స్థానాల్లో పోటీ చేయబోతుందంటూ కూడా చాలా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు 8 నుంచి 10 స్థానాలు ఎంపీ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల్లో కూడా 8 నుంచి 10 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో దీని అందరికి సంబంధించి జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు ఏంటి, జనసేన పార్టీ ఆశిస్తున్న స్థానాలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఆ స్థానాల్లో ఏ అభ్యర్థులు నిలబెట్టబోతున్నారు అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ ఆస్ట్రాలజర్ అండ్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్తే. ఏంటి ప్రిడిక్షన్స్ అన్నీ అయిపోయినాయి, మనం ఇప్పుడు జనసేన గురించి మాట్లాడాలి. ఎందుకంటే ద కీ రోల్ ప్లే చేస్తున్న ఒక వ్యక్తి, ఆయనకి ఓట్ బ్యాంక్ ఉందా, గతంలో గెలిచాడా గెలవలేదా, 0 సీట్లు వచ్చినాయా, 1 సీట్లో, ఆయనకి చాలా కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఆయన పొత్తు మీద ఏపీ రాజకీయాలు డిసైడ్ అయిన ఫ్యాక్టర్ కనిపిస్తుంది ఈరోజు. సో అలాంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది, ఆ పోటీ చేసే స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు ఉన్నారా, అసలు ఉంటే వాళ్ళు గెలిచే స్థానాలు ఎన్ని? శ్రీ గురుభ్యో నమః. సో గతంలో మనం కొన్ని అంశాలపైన చర్చలు పెట్టాం. సో తెలంగాణలో ఫెయిల్ అయితే తెలంగాణకు సంబంధించినటువంటి భవిష్యత్తులో నేను పొలిటికల్గా నేను చెప్పను అని చెప్పాను. సో స్వరాష్ట్రం, పవన్ కళ్యాణ్ యొక్క నటనాభిమానానికి మనం ఎప్పుడు చూస్తుంటాం. ఆయన నటుడు, మంచి వక్త అని అంటాం. ఎక్కడ కూడా మనం పవన్ కళ్యాణ్ గారికి ఆయన టీడీపీతో కలవడమే ఆయనకు శాపం అని ఇప్పుడు చూస్తాను, అప్పుడు చూస్తాను. ఎందుకంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారు. భవిష్యత్తు తరాలకి యువ రక్తాన్ని అందించడానికి ఒక మంచి నాయకుడు కావాలి. న్యాయకత్వ లక్షణాలు కంటే కూడా యువతని తన ప్లాట్ఫామ్ వైపు తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో సఫలమైన వ్యక్తి ఎవరంటే పవర్ స్టార్. అందులో ఒక జ్యోతిష్యుడిగా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను దాన్ని అంగీకరించాల్సింది. అది మంచిగా చెడుగా సెకండరీ విషయం. తదుపరి 43 సంవత్సరాల ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఈ రోజున పవన్ స్టార్ గారి చేతిలో ఆ విజన్ మొత్తం పెడుతున్నటువంటిది ఒకంత ఆశ్చర్యకరమైన సంఘటన. ఒక రోజున ఒక స్పీచ్లో ఆయన చెప్పారు, తెలుగుదేశం పార్టీ బలహీనపడింది, ఈ బలహీనపడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని మనం పైకి లేపాల్సిన పరిస్థితి ఉంది, కాబట్టి నాకు సహకరించండి అని ఒక అంశం చెప్పుకొస్తూ, భవిష్యత్తులో మేము ఇద్దరం కలిసి వెళుతున్నాం, అందుకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే మాతో ఉండలేని వాళ్ళు మీరు వెళ్ళిపోండి, మీ అందరికి వైసీపీ కోవర్ట్లో వెళ్ళిపోండి అని ఒక సంకేతం ఇవ్వడం. ఈ రెండు మనం చూసినప్పుడు ఓ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం బలహీనముగా ఉన్నది, అట్లాగని ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత రెండు ఉన్నాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని ఎంతవరకు అది సమన్వయం అవుతుంది అని ఆలోచిస్తున్నట్లయితే, ఓ రకంగా చెప్పండి బలహీనపడింది ఎవరు అంటే ఆయన గుర్తించినట్లుగా తెలుగుదేశం పార్టీని. 10 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కేవలం తన స్థానాన్ని తాను గెలుచుకోలేని అనే కంటే ఇప్పుడు ఏ పార్టీతో అయితే ఆయన పల్లకి మోయడానికి సిద్ధమయ్యాడో అదే పార్టీ సహకారం ఉన్నట్లయితే భీమవరంలో కానీ గాజువాకలో కానీ పవన్ కళ్యాణ్ గెలవకుండా అడ్డుపడినది ఎవరు అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే
దానికి $1 మిలియన్ ఆన్సర్లు దొరుకుతాయి. అది కరెక్టే, దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు, దాన్ని నేను కాదన్ను. అలాంటి ఇప్పుడు టీడీపీ ఓడిపోవడానికి సగం స్థానాల్లో టీడీపీ ఓడిపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఇక్కడ నీకు అనుకూలంగా ఉంటే భుజాలు ఎక్కడం, నీకు అనుకూలంగా లేకపోతే కింద పడడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ చేశాడు కదండి పవన్ కళ్యాణ్ ఓడించడానికి. 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో, 2014లో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ఆయన అందించిన తర్వాత అదే తెలుగుదేశం క్యాడరు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా విమర్శించారు. చూద్దారు కొన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. నా తల్లిని తిట్టారు, నా భార్యని తిట్టారు, నా కుటుంబాన్ని బజార్లో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి నేను ఎలా మద్దతు ఇస్తానని కదా 2019లో ఆయన బయటకు వచ్చింది. మరి 2019కి 2024కి మధ్య ఏం జరిగింది ప్రశ్నార్థం. అది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సరే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, వాడి వాడని బట్టి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ బలపడింది జనసేన. 175 నియోజకవర్గాల్లో బలపడింది జనసేన, బలహీనపడింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఈ రెండు పార్టీల యొక్క ఓట్ బ్యాంకుని కొల్లగొట్టడం ఏంటా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ. ఇతను విజనరీ ఉన్న వ్యక్తి, అతను సంక్షేమాన్ని నమ్ముకున్నాడు, ఈయన అభివృద్ధిని నమ్ముకున్నాడు. అభివృద్ధిని నమ్మకంతో చేయిస్తాం అనేటువంటి ప్రయత్నంతో ఉన్నారు. ఇన్ సేమ్ మనం చూసినట్లయితే చిన్న లాజిక్ ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అర్బన్లో ఊహించని సీట్లు వచ్చాయి, ఎప్పుడు రాని సీట్లు వచ్చాయి. లాజిక్ ఏంటి? ఇక్కడ ఎంత కాదనుకున్నా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు కంటిెదురు కనపడుతున్నాయి. ఓకే, కాదని మనం ఒప్పుకోలేం. కానీ బీఆర్ఎస్ అభివృద్ధి వైపు వెళ్ళింది కానీ సంక్షేమ వైపు వెళ్ళలేదు. కాబట్టి రూరల్ మొత్తం కాంగ్రెస్ కొట్టేసుకెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమానికి పెద్దపీట వేసి రూరల్ ఓటు బ్యాంక్ని ఆయన దాదాపు సుస్థిరపరుచుకున్నట్లే. కానీ అర్బన్లో అభివృద్ధిని కోరుకునేటువంటి కొంతమంది వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఓటు బ్యాంక్ ఉందో, అందులో 60-40 షేర్ ఓటు జరుగుతుంది. ఓకే, ఇదే జనసేన బీజేపీతో కానీ మరి ఏ మిత్రపక్షమైనా సరే వెళ్ళినప్పుడు 175 స్థానాల్లో కనుక అభ్యర్థులను పెట్టి, అప్పుడు ఆయన బీఎస్పీతో వెళ్ళాడు. బీఎస్పీకి ఓటు బ్యాంక్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఇదే మళ్ళీ 2019 చేసినట్టు తప్పే మళ్ళీ రిపీట్ అవుతుంది జనసేన విషయంలో. మరి ఆయనకి సలహా ఇచ్చేటువంటి మంత్రాంగం, యంత్రాంగం ఎక్కడి నుంచి వచ్చిందో, ఓట్ బ్యాంక్ అసమర్థులైతే పవన్ కళ్యాణ్ కాదు. ఓకే, అందులో లేటెస్ట్గా కొన్ని లక్షల ఓట్లు యువత ఈ రోజున ఓటు హక్కు పొందారు. కొత్తగా చేరినటువంటి ఓటు హక్కు పొందినటువంటి యువతంతా ఎటే పెడతారు అంటే జనసేన వైపు మొగ్గుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, దీనివల్ల డ్యామేజ్ అయ్యేది ఎవరికి? వైసీపీ, టీడీపీకి డ్యామేజ్ అవుతుంది. ఎందుకని వైసీపీకి అవ్వదు? 100%. ఎందుకు సార్? ఇక్కడ కాదు, నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు జనసేన కొత్త ఓట్ బ్యాంకు జనసేనకి యాడ్ అవుతుందని చెప్తున్నారు. అవును. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిందని చెప్తున్నారు. అవును. టీడీపీ గ్రాఫ్ తగ్గిందని చెప్తున్నారు. అవును. యాంటీ కన్వెన్సెన్సీ ఓటు ఉన్న సంగతి చెప్తున్నారు. అవును. అక్కడ గతంలో వచ్చింది అంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓట్ బ్యాంక్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక 3% 2% డిఫరెన్స్ ఉంది. వీళ్ళకి 47 ఉంటే జగన్మోహన్ రెడ్డికి 50 ఉంది. అంటే 3%. ఆ వ్యతిరేకత కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేకత కానివ్వండి, వీళ్ళిద్దరి కలయిక కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటి ఓట్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి పనిచేయమంటారా? 100% పని చేయమంటాను. ఇక్కడ జనసేన గణనీయంగా ఓటు బ్యాంక్ పెంచుకుంటుంది. ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఈ జనసేన అధినేత యొక్క జాతకంలో ఒక ప్రధాన గ్రహం
ఎప్పుడు ఆవేశాన్ని సూచిస్తుంటుంది. సింబల్కి చూడండి, పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తే ఇట్లా వెళుతుంది, రెండు జేబుల్లోకి చేతులు వెళ్తాయి. దట్ ఈజ్ అగ్రెసివ్నెస్. పవన్ కళ్యాణ్ చెబితే పవన్ కళ్యాణ్ క్యాడర్ మొత్తము గంపగుత్తగా అలయన్స్లో టీడీపీకి ఓటేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్, సందేహమే లేదు. మరి చంద్రబాబు గారి క్యాడర్ ఇప్పుడు వచ్చినటువంటి ఊహాజనితమైనటువంటి 54 స్థానాల్లో టీడీపీ క్యాడర్ జనసేనకి ఓటేసి గెలిపిస్తుందని గ్యారంటీ చంద్రబాబు ఇవ్వగలుగుతారా? ఎందుకు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు కదా. కలిసి పనిచేసినప్పుడు లేనటువంటి ఫలితాలు వీడియో అన్నప్పుడు ఏడ నుంచి వస్తాయి చెప్పండి. ఇక్కడ సపోజ్ అలయన్స్ అంటున్నారు, వాళ్ళకి ఏదో రహస్య ఒప్పందాలు ఉంటాయి. 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా క్యాడర్లుగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం పదవి అని ఈయన సీఎం పదవి ఇస్తారనుకోండి, దాన్ని క్యాడర్ అంగీకరిస్తుందంటారా? లేదు. ఈ ఇద్దరు నాయకులు లోకేషే మా ప్రధాన కార్యకర్త ముఖ్యమంత్రి పదవి అని చెప్పి చంద్రబాబు ప్రకటించగలుగుతారా? ఇక్కడ నేను 175 వర్గాలు తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినప్పుడు 28% ఓట్ బ్యాంక్ కాపుకుంది, బీసీకి ఉంది. ఈ 28% ఓట్ బ్యాంకు ఓటర్ ఎంత పోలింగ్ జరుగుతుంది? ఉన్నది 28%. గట్టిగా పోలింగ్ అయితే 20% జరుగుతుంది, 22% జరుగుతుంది. సో యాజ్ ఎ డిసైడ్ ఫ్యాక్టర్. అంటే ఒకటి కాపుకి ఒక శాపం ఉందండి. అంటే నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాతాచార్యులు గారి వంశం నుంచి వచ్చినవాడిని కాబట్టి కాపు అనేటువంటి వ్యక్తి రక్షించబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వర్గం అది. తోటా సర్వారాయుడు కానీ, తోటా లచ్చన్న కానీ, తోటా సుబ్బారాయుడు కానీ, తోటావారి వంశంతో కాపు వంశం ఉంది. ఈ రోజున ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో తోటా వాళ్ళని కాదని ఏ వర్గం అన్న ఓటింగ్ బయటికి వెళ్తుందా? ముద్రగడ పద్మనాభం గారు అన్నారు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన పర్సనల్ ఓట్ బ్యాంకు మినిమం 2 నుంచి 5,000 ఓట్లు ఉంటుంది. ఆయన చెబితే వేసే ఓట్లు ఉంటాయి. హరిరామ జోగి గారి క్యాడర్ కొంత ఉంది. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అనేటువంటి బీసీ మంత్రాన్ని కేవలం ఎలక్షన్కే వాడుకోకుండా వారికి పదవులు ఇచ్చి, హోదాలను ఇచ్చి, సంక్షేమం అందించినటువంటి భుజానేసుకున్నటువంటి బీసీలు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడతారనేది అసంబద్ధం విషయం. కాకపోతే ఓటు శాతం తగ్గుతుందేమో, మెజారిటీ స్థానాలు తగ్గుతాయేమో. 2019లో ఈ జనసేన పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో 10,000 ఓట్లు వరకు వాళ్ళకి వచ్చారు. 10 నుంచి చాలా నియోజకవర్గాల్లో వచ్చాయి. అంటే ఆ 10,000 ఓట్ల ఓటింగ్ వలన ఆ పార్టీ ఇక్కడ గట్టెక్కగలుగుతుందా? అవుతుందా? కాదు కదా. కాకపోతే ఈ 10,000 మెజారిటీ 20,000 తెచ్చుకుంటారు, 25,000 తెచ్చుకోగలుగుతారు ఓటు. కానీ ప్రభుత్వం ఆ గెలుపుకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది ఇక్కడ నేను చెప్తాను. ఇప్పుడు మీరన్న 10,000 ఓటింగ్ ఏదైతే ఉందో, గతంలో టీడీపీకి వచ్చినటువంటి 23 స్థానాలు, టీడీపీ లాస్ అయినటువంటి ఈ మీరు చెప్పిన 10,000 నుంచి 5,000, 10,000, 15,000 డివైడ్ చేసిన ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనది టీడీపీ నుంచే వచ్చింది. ఓకే, 60 నియోజకవర్గాల్లో దాదాపు 60 నుంచి 65 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 60 నియోజకవర్గాలు ఇక్కడ వీళ్ళిద్దరు కలుస్తున్నప్పుడు టీడీపీకి ఎందుకు అడ్వాంటేజ్ అవ్వదు? ఉదాహరణకి మనకు వచ్చిన లిస్ట్ ఒకటి వచ్చింది. ఈ లిస్టులో ఉదాహరణకి పాయకారావుపేట అని, అందులో నా శిష్యురాలు అనిత. ఎందుకంటే అమ్మాయి నా దగ్గర జాతకానికి వచ్చినప్పుడు నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది, ఒకటి వదులుకుంటే ఒకటి నీకు వస్తుంది అన్నప్పుడు ఆ మాట మీద నమ్మకంతో అమ్మాయి నా మీద విలువ ఇచ్చి ఆమె వచ్చి గెలిచింది.
మరి పాయకారావుపేట ఇచ్చినప్పుడు అప్పటిదాకా జెండా మోసిన అమ్మాయి పరిస్థితి ఏంటండి? అంటే అమ్మాయిని ఉదాహరణకి సింపుల్ లాజిక్, వేమూరు వదిలిపెట్టినటువంటి నాగార్జున వెళుతుంటే ఆ వేముని కన్నీళ్ళు పడిన సందర్భాలు నా ఎదురు జరిగే సంఘటన. తాను నిర్మించుకున్న కోటలోకి తాను కాకుండా గెలుపుకు అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తిని కాకుండా ఆ స్థానంలో కొత్త వర తెచ్చి పెడితే అక్కడ క్యాడర్ అంటే అధినేతలు ఏం చెబితే వినాలని అగ్రిమెంట్ అని ఉందా అండి పబ్లిక్కి? అంటే పబ్లిక్కి సొంత ఒపీనియన్ ఉండదా? మరి గాజువాక ఇంత ఉన్నటువంటి వ్యక్తి గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడంటే దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? భీమవరం తీసుకోవాలి? ఇక్కడ ఒకటే, ఇక్కడ జరిగేది ప్రభుత్వాన్ని సాధించాలి అనే ప్రయత్నం కంటే కొంతమందిని ఓడించాలి అనే వ్యూహంలోనే ఈ రెండు వెళుతున్నాయి. అందులో బలిపశువు అయ్యేది ఎవరంటే టీడీపీ అని చెబుతాను నేను. ఓకే, సో ఓకే, మీరు చెప్పినట్టు మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి? దానికి జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? అంటే నా అంచనా ప్రకారం శ్రీకాకుళం, మనం యాక్చువల్గా అంటే మన కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏమిటి? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. సో గతంలో నేను ఇచ్చినటువంటి ప్రొడక్షన్స్లో కూడా తాడేపల్లి కూడా ఇవ్వలేదు, నిడదవోలు, కైకలూరు, అట్లాగే భీమవరం 3-4 సీట్లు ఇచ్చా. వైసీపీ గెలుస్తుంది, మిగతా టైట్, తణుకు టైట్ అన్నాం. సో ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం టోటల్గా ఉన్న నియోజకవర్గాల్లో 7-8 స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇస్తే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జనసేనకి తాడేపల్లిగూడెం ఒకటి, ఆచంట, కొవ్వు, యలమంచిలి, తణుకు, ఏలూరు ప్రాంతాలు బలంగా ఉంది. అంటే అక్కడ గెలుపుకు అవకాశాలకు దాపులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగని పూర్తిగా అయితే టైట్ ఫైట్ అయితే ఇవ్వగలుగుతారు. వాటికి తూర్పుగోదావరి జిల్లా ఉంది, జగ్గంపేట ఉంది. జగ్గంపేటని వైసీపీ నుంచి బయటకు వచ్చి జ్యోతుల్ నెహ్రూ టీడీపీలో చేరి అక్కడ పదవి పొంది అక్కడ ఉన్నటువంటి ఆ జగ్గంపేటని ఈరోజు జనసేనకి త్యాగం చేసేట ఔదార్యం ఉంటుందంటారా? అది వాళ్ళ లోకల్ క్యాడర్ ఖచ్చితంగా. ఇప్పుడు గెలుపు అనే ఒక ధీమాన్ని తీసుకున్న ఒకటే గుర్తుపెట్టుకోండి, నా కూడు ఇంకోటి తింటే నేను ఊరుకుంటానా? నువ్వు తినే అన్నాన్ని నేను లాక్కుంటా ఊరుకుంటావా? అంటే ఒకవేళ అక్కడ నాయకుడు కాంప్రమైజ్ కావచ్చు, ప్రజలు కాంప్రమైజ్ కారు. ఆయన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. బయటికి భుజాన అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతా ఓపెన్గా మాడుకుంటున్నారు కూర్చొని, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్తో కూర్చొని ఓపెన్గా మాడుకుంటున్నారా? ఇక్కడ మాయకుల యందు మనిషి మాయావిగా బతకవల్ల కానీ బుజువుగా బతకూడనటువంటి నానుడిని మాత్రం బాగా రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు. అదే మాకు దివ్యాస్త్రంగా మారింది. రైట్. మరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎలా ఉంటుంది? తూర్పుగోదావరి జిల్లాలో నాకున్న అంచనా ప్రకారం అమలాపురం, మిమ్మిడివరం, కాకినాడ అర్బన్, ఈ 3 స్థానాలు జనసేన ఫుల్ టైట్ ఇస్తుంది. అంటే నా అంచనా ప్రకారం వాళ్ళు ఆ జిల్లాలో 5-6 అడుగుతారు, లేకపోతే గంపగుత్తుగా 10 ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఇక్కడ ఎప్పుడూ టీడీపీ గెలవని స్థానాలు 40 ఉంటాయండి. టీడీపీ 40 స్థానాలు ఉంటాయి. ఒక 15 స్థానాలు న్యూట్రల్, గెలవచ్చు గెలవకపోవచ్చు. 65 స్థానాలు. ఆ 65లో ఈయనకి 50 ఇచ్చి మిగిలినటువంటి 120 స్థానాలు ఎంతవరకు వాళ్ళు నిక్కురాగలుగుతారు? కాబట్టి నా అంచనా ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 3-4 నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4-5 నియోజకవర్గాలు. సో ఓవరాల్గా ఒక 9. ఉభయ గోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది జనసేన. అంటే వాళ్ళు 20 సీట్లు తీసుకున్నా కూడా టఫ్ ఉండే సిచ్యువేషన్. అది గెలుపుకు 9 అవకాశాలు ఉంటాయి.
మిగతా 11 ఓటమి. టఫ్ అవుతుంది. సో మీరు చెప్తున్నట్టు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే 9 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఉంటుంది జనసేన. ఉంది. ఓకే, అవి కూడా చెప్తున్నారు మీరు. అమలాపురం, ఓకే, మిమ్మిడివరం, ఓకే, కాకినాడ అర్బన్, ఓకే, 3. ఇక్కడ వచ్చేసరికి తాడేపల్లిగూడెం, ఆచంట, నరసాపురం, యలమంచి, తణుకు, ఏలూరు. తణుకు టైట్ మళ్ళీ. ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే ఈ 2 జిల్లాల్లో ఉండేటువంటి 20 నియోజకవర్గాల్లో తప్పనిసరిగా 9 సీట్లు ఇక్కడ గెలుస్తూ 11 సీట్లన్నీ వైసీపీ కౌంట్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇది వాళ్ళు ఆ స్థానాల్లో పోటీ చేస్తే. ఓకే. అట్లాగే ఒకసారి విశాఖపట్నం జిల్లాలో వాళ్ళు సాధ్యమైనంత వరకు విశాఖపట్నం టీడీపీ కంచుకోట. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా అవును, అంత జగన్ వేవ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అక్కడ అర్బన్లో మొత్తం వచ్చినాయి. అటువంటి జిల్లాలో విశాఖ సౌత్ నాకు తెలిసి బహుశా గంటా శ్రీనివాస్కి ఇస్తారేమో అనుకుంటున్నాను. విశాఖ సౌత్కి జనసేన అక్కడ పోటీ చేస్తే. ఓకే. అట్లాగని పాయికారావుపేట, గాజువాక, భీమిలి, అనకాపల్లి ఇవి వస్తున్నాయి. ఇక్కడ భీమిలి, అనకాపల్లి, గాజువాక ఈ 3 కూడాను జనసేన ఈ విశాఖపట్నం జిల్లాలో 1 నుంచి 2 సీట్లు జనసేనకు వస్తుంది. ఓకే. టీడీపీ క్యాడర్ సహకరిస్తే. అది కూడా ఎక్కడ అంటే భీమిలి 1, విశాఖ సౌత్ 1, ఈ 2 గెలుపుకు అవకాశాలు ఉంటాయి. ఏంటి గాజువాక ఉండదా? టైట్ అవుతుంది. అదేంటండి గాజువాకలో గతంలో ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు, వదిలిపోయింది తక్కువ సీట్, 8,000 ఓట్లు సంథింగ్. ఎంత అంటే మీరు ఎట్లా ఉందంటే 3 రోజులు మన హోటల్లో కనుక ఆ 3 రోజులు పిండి పెనం మీద ఇస్తే బాగా రుద్దితే పలచగా వస్తుంది. ఇన్స్టెంట్గా వేసింది రాదండి. ఒకవేళ గాజువాకలు ఆయన గెలిచే ఉద్దేశం ఉన్నట్టయితే ఈ 5 సంవత్సరాలుగా ఏ రోజు నియోజకవర్గం తిరిగాడు ఆయన. ఆయన ఏ నియోజకవర్గం తిరగలేదు కదా. కాదంటే ఉత్సాహపరుస్తున్నాడు. సో కాబట్టి విశాఖపట్నం జిల్లాలో 1 నుంచి 2 సీట్లు జనసేనకు వస్తే 9 + 2 11. ఓకే. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, పార్వతీపురం 1 నుంచి 2 అడుగుతారు. అక్కడ జనసేన టైట్ ఫైట్ ఇస్తుంది కానీ గెలుపు అవకాశాలు లేవు విజయనగరం జిల్లాలో. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో 3 నుంచి 4, 5, 6 వాళ్ళ ఇష్టం. టీడీపీ గెలవని కొన్ని మంచి ఓలెక్స్ సెగ్మెంట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అందులో వచ్చేసరికి ఇచ్చాపురం టీడీపీ ఇప్పుడు వచ్చేటువంటి ప్రాంతమే. దాని వదులుకొని త్యాగం చేస్తాను అనుకోవట్లేదు. ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ కాన్స్టిట్యూషన్ అది ఏంటి. సో ఈ ప్రాంతంలో కూడా ఒకవేళ బయటపడితే 1 సీటు బయటపడుతుంది. అది కూడా ఇచ్చాపురం నుంచి. ఓకే. సో 13, 12. తర్వాత వచ్చేసరికి కర్నూలు జిల్లాకు వచ్చేసరికి 2 నుంచి 3 అడుగుతారు. అలా అడిగే ప్రాంతాలు ఏమంటే సజ్జనరు, ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం అంటారు. పాణ్యం వచ్చేసరికి వైసీపీ కంచుకోట, రాంభూపాల్ రెడ్డి. అవును. సో ఆయన కాదని ఆ నియోజకవర్గం కొడకపోదు. నంద్యాల భూమా వాళ్ళు అక్కడ వ్యతిరేకంగా టీడీపీకి సభలకు రావట్లేదు కాబట్టి ఒకవేళ ఏదైనా త్యాగం చేస్తే నంద్యాల జనసేన పోటీ చేయడం వల్ల అది కూడా వైసీపీ అకౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. అట్లాగే ఆళ్లగడ్డ భూమా నాగిరెడ్డి వాళ్ళది గంగుల ప్రభాకర్ బ్యాచ్ ఉంది. వాళ్ళని కాదని ఆళ్లగడ్డ ఇటు పక్క పోదు. సో ఇక్కడ కర్నూలు జిల్లాలో జనసేనకు 0, అక్కడ కూడా 0 ఓటు శాతం పెంచుకుంటుందేమో తొలిసారి. ఓకే. అట్లాగే ఒకసారికి కడపలో రాజంపేట అనేటువంటిది ఒక ఎంపీ సీట్. అది ఆ పేటలో వైసీపీ బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఓకే. అంటే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన ఎమ్మెల్యే అక్కడ గెలిచాడు మళ్ళీ. సో కాబట్టి రాజంపేట, రైల్వే కోడూరు ఈ ప్రాంతంలో కూడా 0. టోటల్ నెల్లూరు జిల్లా అయితే జనసేన ఊసేలేదు. అక్కడ ఇచ్చినట్టయితే అవి కూడా వైసీపీ అకౌంట్లోకి వెళ్తాయి. సో నెల్లూరు జిల్లాలో జనసేన 0. ఓకే. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి తిరుపతి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఇదో 13.
ఇంకొకటి వేసుకోవచ్చు. 13. కాళహస్తి టైట్ ఫైట్ ఇస్తాడు. చిత్తూరు, మదనపల్లి, సో ఈ ప్రాంతాలు కానీ కదిరి ఒకటి. కదిరి వచ్చేసరికి వైసీపీ బలమైన ప్లేస్. సో కాబట్టి ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఒక సీటు అవకాశం ఉంది. అది తిరుపతిలో, అది కూడా టైట్. ఓకే, ఎడ్జ్లో బయటపడచ్చేమో. ఓకే. ఇక ప్రకాశం జిల్లాలో 4, 3 నుంచి 4 అడగచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దర్శి వైసీపీ అది కాంక్రీట్ సీట్ అది. సో అక్కడ టీడీపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి అక్కడ జనసేనని బకరా చేయడం కోసం ఓకే అక్కడ దించుతున్నారు. గిద్దలూరు ఉంది. గిద్దలూరు వచ్చేసరికి టోటల్గా రెడ్డి అండ్ వైశ్య కమ్యూనిటీ అన్న ప్రాంతం అది. కాపులు కూడా ఎక్కువ అక్కడ. వాటి మేబీ ఓటు శాతం ఎక్కువ, వైశ్యాస్ అండ్ రెడ్డిస్ ఎక్కువ. సో ఆ ప్రాంతంలో గిద్దలూరు వచ్చేసరికి జనసేన తోట వాళ్ళకి అనుకుంటున్నారు. తోట సుబ్బారాయుడు అనుకుంటున్నారు. నాకు అంచనా అంటే అతను అడిగాడు, గిద్దలూరు పొడి చేస్తున్నానండి ఎట్లుంటుందని. ఇక్కడ ఈ మధ్య ఆమంచి స్వాములు కూడా గిద్దలూరు వెళ్ళే అవకాశం ఉంది. ఒకటి ఎవరు వెళ్ళినా ఈ గిద్దలూరు వచ్చేసరికి ఒకవేళ పొరపాటున మాగుంట వాళ్ళు వెళ్ళారనుకోండి, మాగుంట రాఘవరెడ్డి పెట్టారనుకోండి, టైటేగా అక్కడ. సో కాబట్టి ఒంగోలు ఉదాహరణకి ఒంగోలు జనసేనకి ఇచ్చారనుకోండి, దామచర్ల జనార్దన్ ఏమైపోవాలి? లేదు ఒకవేళ కొన్ని ఊహాగానాలు జనసేన తరఫు బాల శ్రీనివాసరావు వెళ్తాం అనుకోండి, జనార్దన్ ఏమైపోతాడు? సో కాబట్టి ప్రకాశం జిల్లాలో ఒకవేళ చీరాల జనసేనకి ఇచ్చినా కూడా ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేనకి రాదు. ఒకవేళ బాలినేని శ్రీనివాస్ పోటీ చేసినా కూడా జనసేన గెలిచే అవకాశం లేదు. సో 0. అయితే టైట్ ఫైట్ ఇవ్వగలుగుతారు. అట్లాగే గుంటూరు వెస్ట్ తెనాలి ఉంది. తెనాలిలో మనకు నాదెళ్ల మనోహర్ అనుకుంటున్నారు. నాదెళ్ల మనోహర్కి ఇచ్చి జనసేన కనుక ముందుకెళ్తే అక్కడ శివప్రసాద్ ఈజీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఒకటి. అదే టీడీపీ కనుక మళ్ళీ రాజేంద్ర అతను ఆల్బాడ్ రాజా కనుక ఇస్తే కథ సమవుజ్జిగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గుంటూరు వెస్ట్ వచ్చేసరికి మనకు మళ్ళీ పునించాలి ఏంటంటే నాదెళ్ల మనోహర్ యొక్క వ్యూహాగానాలు గుంటూరు వెస్ట్కి రావాలని. సో గుంటూరు వెస్ట్కి వచ్చినప్పుడు అక్కడ విడదల రజని, ఆ విడదల రజని కూడా అది కూడా వ్యూహాత్మకమే. సో కాబట్టి బాపట్ల వచ్చేసరికి రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ, బ్రాహ్మణ కమ్యూనిటీ ఎక్కువ. సో ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా నా అంచనా ప్రకారం ఒక సీటు కూడా రాదు. ఓట్ షేర్ పెంచుకోగలుగుతారేమో కానీ. ఇక కృష్ణా జిల్లాలో ఒక విజయవాడ వెస్ట్ ఎడ్జిలో బయటపడే అవకాశం ఉంది. సో కౌంట్గా 1+1 14 ఇంకో సీట్ వేసుకోవచ్చు, అక్కడ సీట్ వేసుకోవచ్చు. సో ఓవరాల్గా 14 నుంచి 15 సీట్లు విజయ అవకాశాల వైపు ఉన్న మిగిలినటువంటి 40 స్థానాల్లో ఒకవేళ ఆ స్థానాల్లో కనుక వైసీపీ గెలిచిందనుకోండి, పోనీ వాళ్ళ దుగ్ధానందం 50 సీట్లు ఇచ్చాడు అనుకుందాం, 15 సీట్లు గెలుస్తాడు. 40 స్థానాల్లో వైసీపీ గెలిచింది అనుకోండి, మెజారిటీ ప్రభుత్వం ఎటువైపు వెళ్తుందండి? సో కాబట్టి జనసేనకు ఎన్ని సీట్లు కనుక వెళితే వైసీపీకి అంత బలం వస్తుంది. ఓకే, ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఓకే. అయితే ఇక్కడ ఓవరాల్గా వైసీపీ క్యాడర్ కూడా వ్యూహాత్మకంగా అవిశ్రాంతంగా కనుక కృషి చేయకపోతే ఏమరపాటులో గద్దను తనుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అవకాశం ఉన్నంత వరకు 40 నుంచి 60 సీట్లు వైసీపీకి టైట్ ఫైట్ ఇవ్వడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఓకే. అయినప్పటికీ రూరల్ మొత్తము కూడా వైసీపీ వైపు వెళితే అర్బన్ మెజారిటీ మాత్రం ఈ కూటమికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో కాబట్టి కాకుండా ఇలా ఉంటే జనసేన బీజేపీ ఒంటరిగా కనుక జనసేన బీజేపీ అభ్యర్థి కలిసి మా ముఖ్యమంత్రి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటే టోటల్గా వాతావరణం మొత్తం తిరిగి మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అంత సిచ్యువేషన్ లేదు, వీళ్ళిద్దరు కలిసి వెళ్తామని చెప్పి డిసైడ్ చేసేసారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఊహాగానాలకి మనం అఫ్కోర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని
సీట్లు ఆశిస్తున్నారు. దానికి సంబంధించి కూడా లిస్టు ఉండాలని చెప్పేసి అందరూ భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది సోషల్ మీడియాకు సంబంధించి జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే అని ఒక లిస్టు ప్రకటించింది. జనసేన పార్టీకి సంబంధించిన కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. సో దాని ప్రాతిపదికన జీవీఎల్ఎన్ చారి గారు చెప్పిన రిజల్ట్స్ ఏంటంటే జనసేన పార్టీ మొత్తం 55 స్థానాల్లో పోటీ చేయబోతుంది. 55 స్థానాల్లో పోటీ చేస్తే మెజార్టీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జనసేన దాదాపు 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత విశాఖ జిల్లాకు సంబంధించి కూడా 2 స్థానాల్లో జనసేన పార్టీ గెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 50 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ ఈసారి 14 నుంచి 15 స్థానాల్లో విజయం సాధిస్తుంది. మిగతా స్థానాల్లో తన ఓట్ బ్యాంక్ని తను గ్రాప్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకునే సిచ్యువేషన్ కల్పిస్తుంది. కానీ టఫ్ ఫైట్ మాత్రం వైసీపీకి ఇస్తుందని కూడా చారి గారు చెప్తున్నారు. సో చారి గారు ఏంటి ఇది? అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే వైసీపీ వర్సెస్ జనసేన ఓకే చూద్దాం. ఎందుకంటే ఇక్కడ గ్రహస్థితులు వాడి యొక్క గతంలో నేను తెలంగాణ పోయిన కారణం ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ అధినాయక జాతకం చూసుకున్నాం. ఇక్కడ రేపు ఈ అభ్యర్థులను ప్రకటించినటువంటి రోజున మరికొంత సబ్జెక్ట్ మనం చెప్పచ్చు అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఆ పట్టున్నటువంటి ప్రాంతాలు చెప్పుకొచ్చాం మనం. ఓకే. సో తప్పనిసరిగా ఏంటంటే ప్రభుత్వం అయితే మాత్రం ఈ కూటమికి రాదు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డి అనూహ్యంగా సీఎం అయినట్టు అక్కడ కూడా జరగవచ్చేమో. ఎవరు సీఎం అవుతారు? ఎవరైనా కావచ్చు, కూటమి రావచ్చు. ఇక్కడ ఏమని అనుకున్నారు? ఇప్పుడు ఒకటి సార్ ఒకటే చెప్పాను, దీన్ని కూడా చెప్పుకొచ్చాను. తెలంగాణలో ఉండేటువంటి ప్రజానీకం సంక్షేమ పథకాలు అందకపోవడం వలన బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఆయన అభివృద్ధి చేయలేదా తెలంగాణలో? కంటిదరకం కనపడతలేదా? అక్కడ అంటే ఇక్కడ బానిసత్వాన్ని భరించలేరు. బానిసత్వాన్ని ఇక్కడ భరించలేరు. ధరల పరిపాలన ఒప్పుకోదు. ఇక్కడ నువ్వు ఎంత ఉండేసి తగ్గి ఉండాలి. అక్కడ ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ అంటే సంక్షేమానికి ఎప్పుడైతే పెద్దపీట వేశారో మొదటి నుంచి అద్భుతమైన ప్రకటన అంటే బీసీ మంత్రాన్ని ఆయన బీసీ మంత్రమే జగన్ యొక్క తంత్రం. అంతే. ఓట్ బ్యాంక్ 46.28% అతని ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంది. దాన్ని ఈ రెండు పార్టీలు కొల్లగొట్టుకోవడానికి వీళ్ళు తగులాడుకొని నాయకుడు జనసేన చెప్పిన మాట 100% క్యాడర్ వింటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ అచ్చెన్నాయుడు తెలుగుదేశం, లోకేష్ గారు తెలుగుదేశం, నాయుడు గారు తెలుగుదేశం. చూడండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో కలవకుండా ఎవరితో మాట్లాడకుండా తాను ఒక వ్యూహరచన చేసుకున్నాడు. వ్యూహరచన చేసుకుని తన వ్యూహం ప్రకారం పోతున్నాడు. మరి ఆ వ్యూహం సక్సెస్ వైపు వెళ్తుందా పతన వైపు వెళ్తుందని భవిష్యత్తు నిర్వహిస్తుంది. కాబట్టి మనకు సోషల్ మీడియాలో మనకు వచ్చినటువంటి ఈ స్థానాల యొక్క అది వాస్తవాలు, అది కూడా ఈజ్ ఏ పొలిటికల్ డ్రామా అనుకుంటున్నా. బెట్టకైతే 11 సీట్లు మార్చి నన్ను నమ్ముకొని కుటుంబంతో సహా తన విధేయుడైన తన కుటుంబ వ్యక్తికైనా తన మిత్రుడికైనా కాదని ఆయన ఇన్ఛార్జీలు మారుస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి మైండ్ గేమ్ ఉంది చూసారా, ఆ గేమ్లో టీడీపీ జనసేన పడ్డారేమో అన్న సందేహం కలుగుతుంది నాకు. ఓకే. అయితే ఇది కూడా కొత్త గేమేనేమో. ఉదాహరణ విడుదల రజనీని గుంటూరు వెస్ట్లో పోటీ చేస్తాను గ్యారెంటీ ఉందా? గేర్లే. ఇప్పుడు ఆ లెక్కన కొన్ని ప్రాంతాలు ఇన్ఛార్జీలు పెట్టలేదు. ఇన్ఛార్జీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీ లేడు ఇంతవరకు. అంటే ఇవన్నీ ఏంటంటే ఈక్వేషన్స్. సో కాబట్టి ఇక్కడ చలన కాస్త అక్కడ చెల్లుతుందా అంటే చల్లకూడదని గ్యారెంటీ ఏముంది? డాలర్ రూపాయలు మార్చుకుంటున్నాం కదా మనం. సో కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళు చేసే వ్యూహాలు వీటి మధ్య సైలెంట్ ఓటర్ ఉన్నాడు సరా, మీడియా ముందుకు రాకుండా తన ఒపీనియన్ చెప్పకుండా ఆ సైలెంట్ ఓటర్ యొక్క ప్రభావం. ఒకవేళ అధిక వర్గాలు మొత్తం కాంగ్రెస్ వైసీపీకి అగెనిస్ట్కి వెళ్ళినా ఈసారి 2024 ఎన్నికల్లో నా బ్రాహ్మణ ఓట్లు డిసైడ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. ఓకే. 100%. 46,636 ఓట్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా చేరిన యువత
ఒక 25,000 ఓట్లు మళ్ళీ మాకు కొత్తవి యాడ్ అయినాయి. ప్రభుత్వం లెక్క ప్రకారం మాకున్నది 50 లక్షల ఓట్లు. ఈ 50 లక్షల ఓట్లు ఎటు పడితే అటు ప్రభుత్వం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూద్దాం, అది మీరు చెప్పింది 50 లక్షలు మీరే డిసైడ్ చేస్తారా, లేదంటే మీరు చెప్పినట్టు ఈ 14-15 సీట్లు వస్తాయా, అసలు 55 సీట్లు జనసేనకి ఇస్తారా? అంటే వాళ్ళు ఇచ్చే సోషల్ మీడియా వచ్చిన 55 సీట్లలో మనం కేవలం గెలిచే స్థానాలే తీసుకున్నాం. గెలిచే స్థానాలే చెప్పాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా పాపం ఈ లిస్ట్ చూసిన తర్వాత ఆహా ఓహా అని కూడా ఇది మనం ఇచ్చిన సీట్లు అనాలి, కొత్త కిరీటం. ఇప్పుడు నేను చెప్పేదంటే ఇది యాదృచ్ఛికంగా వచ్చిన లిస్ట్ మనకి. అవును, ఇది అథెంటిక్ గా ప్రభుత్వం వాళ్ళిద్దరూ ప్రకటించాల. ఆ ప్రకటించినప్పుడు ఆ అభ్యర్థుల యొక్క పరిశీలన మీద మనం డిసైడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన 54 సీట్ల ప్రకారం అయితే 15 సీట్లు అందులో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్, చూద్దాం గురుగారు మీరు చెప్పినట్టు ఇది జరుగుతుందా, లేదంటే ఈ లిస్ట్ ఎంతవరకు రాబోయే రోజుల్లో జరుగుతుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.